హలో మావా, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే ఒక 100 కిలోమీటర్స్ లోపల అయితే ఒక బెంగళూరు అయితే ఒక ప్లేస్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఇగో ఇక్కడ ఉన్నాడు కదా, వీడి పేరు కుయ్య, వీడి పేరు చుయ్య, వీడి పేరు డొయ్య. నా పేరు అడగండి, తెలుసు కదా మీకు ఎలాగా. ప్లేస్ పేరు ఏంటి? ప్లేస్ పేరు తెలియకుండా ప్లేస్కి వెళ్తాం మేము. ప్లేస్ పేరు ఏంటి? ప్లేస్ పేరు అయితే చూద్దాం ఎలా ఉంటుంది ప్లేస్. చూపిస్తాను మీకు లాస్ట్ వరకు అయితే చూడండి, ఎండ్ వరకు. ఫుడ్ బ్రో చూడు బ్రో ఎక్కడన్నా. మనం అయితే ఇప్పుడు కటింగ్స్ లో అయితే అన్నాం కాబట్టి ఫుడ్ అయితే బాక్స్ అయితే వచ్చిన బాక్స్ ఫుల్ న్యాచురల్ బ్రో. ఇదిగో బ్లాగ్ ఇదైతే నిన్నడదు బ్రో. ఇదిగో మా వాళ్ళు నిన్నడది ఇచ్చారు, ఈ రోజు ఫ్రెష్ న్యాచురల్. ఇదే చూడండి, వాష్ చేయలేదు, నిన్నది కూడా వాష్ చేయలేదు, అలాగే ఉంది కార్ లో. కటింగ్స్ బ్రో, బల్కింగ్ డైట్ లో ఉన్నా బ్రో. చేస్తాను బ్రో, మనోడు కటింగ్స్ అంటే తెలియదు. ఇదే చూడండి, ఎడిటింగ్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకా మాకు ఇప్పుడు ఇదే తినాలి, ఇంకా ఏం చేయలేం. ఇదైతే 2వ మీల్, అది 2వ మీల్. రానంటే తోడుకుపోతున్నారు నన్ను జిమ్కి వెళ్ళకుండా. ఇంకేం చేయ ఎప్పుడు చేస్తారని ఇంకెళ్తున్నాం అంతే. సో ఇప్పుడైతే మన లంచ్ అయితే ఒకటేద్దాం 3 o'clockకి. మా వాడైతే ఆడుకుంటాడు బొమ్మలతోటి, కనపడుతుంది ఇక్కడ. చిన్నపిల్లల బుద్ధులు ఇంకా పాలేదు మా వాళ్ళు. అక్కడ కనపడుతుంది కదా కొండ, అదిగో అదే నంది హిల్స్. ఇంకా హెవీ వీకెండ్స్లో అయితే వెళ్ళారు అసలు మీరు. ఇక్కడ నుంచి అయితే మీకు చిక్బళ్ళాపూర్, ఇది ఇక్కడ నుంచి ఒక 10 kilometers అయితే ఉంటుంది అలా లోపలికి వెళ్ళి కొండ మీదకి వెళ్తాకైతే. సో డ్రైవింగ్ అయితే చుయ్యగడ్డ అయితే తీసుకున్నాడు. టైం 4 అయితే అయింది. చింతకాయల కోసం అయితే ఆగాం. ఆగలేదు, పిచ్చి కింద వస్తుంది మాకు. చింతకాయలు ఇక్కడ అయితే చింతకాయలు అయితే ఉన్నాయి. చింతకాయలు దొరికింది. డొల్ల ఏం లేదు దీంట్లో. చింతకాయలు అయితే దొరికినాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తారు కదా, దీని అయితే ఇలా తీసుకుని ఎలా తినేలే. తిన్నా ఇంకేం దిక్కులేదు, పెట్టుకోవాలి. తిన్నాక దీన్ని చింత పెట్టుకోండి. ఫైనల్గా డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. ఇదైతే వట్టపూర్ లేక్, వట్టదహళ్ళి లేక్, వట్టాపూర్ లేక్ ఏమని అనుకోవచ్చు, మాకు తెలీదు. అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే ఇక్కడ కాయకింగ్ కూడా ఉంది. ఇక్కడైతే చూసుకున్నట్టయితే మీరు అందరు కాయకింగ్ అయితే చేస్తున్నారు. అరౌండ్ 4:35 అయితే అవుతుంది. సో మేమైతే కరెక్ట్ ఇంకొంచెం ఎక్కువ ఉంది ఎండ. కరెక్ట్ కొంచెం ఎండ కిందకి సన్సెట్ వచ్చేటప్పటికి వెళ్దాం అయితే ప్లాన్ చేసాం. 5:30, 5:45 అయితే. సో ఇప్పుడైతే తినాలి, ఏం తినలేదు కాబట్టి అక్కడైతే ఫిష్ అయితే ఉంది, ఫిష్ అయితే తిన్నాం. పదండి వెళ్దాం, పదండి రా పైకి, పదండి ముందుకి పోదాం. చేపలు అయితే మిస్ అవుతున్నాయి. సో ఇంకా ఫ్రూట్స్ తోటి అయితే మా పొట్ట అయితే నింపుకుంటున్నాం. మాకు దిక్కు అయితే లేదు, ఇక్కడ తప్ప ఏం లేవు. ఇది చూసుకున్నట్టు చేప అయితే జిలేబీ చేప అయితే ఉండేది. థ్యాంక్ యూ అంకుల్. దిక్కు లేదు, ఇంకా దీనితోటే పొట్ట నింపుకోవాలి. ఏం చేయాలి, తప్పదు. ఇంకా ఈ వ్యూలో మంచిగా వేడివేడిగా ఫ్రైడ్ ఫిష్ తిందాం అనుకుంటే దిక్కు ఏమి అయిపోయింది అంటున్నారు. సరే ఇంకా అడ్జస్ట్ అయిపోతాం, ఏం చేస్తాం. కొన్ని ఇంకా అంతే జీవితంలో అడ్జస్ట్ అవుతున్నాయి. ప్లాన్ కూల్ తినుకుంటే అయితే అమ్మో చలో మేమైతే ఇప్పుడు చిన్న నది అయితే దాటుకొచ్చాం. ఇదిగో మా వాడి కష్టాలు చూడండి. చలో టైం అయితే అయిపోతుంది, గమ్మున వెళ్ళాలి.
చూడండి మా వాడు చూడండి, మామూలు అడ్వెంచర్ కాదు. ఉందా? పెట్టుకో పెట్టుకో పర్లేదు. పెట్టుకున్నా జేబే లేదు. పాపం వేస్ట్ అంతా ఎక్కడ పాడేదండి, మా జోలో పెట్టుకుంటున్నాడు. సన్ అయితే ఇక్కడ ఉంది, కిందికి అయితే వస్తుందని వెయిట్ చేస్తున్నాం. ఏదైతే పర్ ఒక బోట్కి అయితే ఇద్దరిద్దరు అయితే ఎక్కెళ్ళచ్చు. ఇప్పుడైతే అప్పుడు చేస్తున్నారు అక్కడ దూరంగా. పర్ హెడ్ 250 అంట. సో షూస్ అయితే ఇక్కడ వదిలేసి హాఫ్ అన్ అవర్ అయితే ఇస్తారు రైడ్. ఇదంతా తిరగచ్చు ఈ లేక్ అంతా మొత్తం, ఈ కార్నర్ అయితే కార్నర్ వరకు. వెయిటింగ్ ఫర్ ది గుడ్. ఎండ వస్తుంది, మాకు మంచి టైం వస్తుంది. కొంచెం కిందకి వచ్చే వరకు అయితే వెయిట్ చేస్తాం. ఇక్కడికి వచ్చాకైతే మేము అయితే స్టార్ట్ చేస్తాం. కరెక్ట్ హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో కరెక్ట్ ఫుల్ సన్సెట్ అయ్యే లోపల అయితే మేమైతే నీట్గా అయితే ఇదంతా తిరగచ్చు. ఇప్పుడైతే ఫుల్ డిమ్ ఉంది, క్లౌడ్స్ అనికి వెళ్ళిపోయింది ఎండ అయితే. వాళ్ళైతే పేమెంట్ అయితే రెడీ చేస్తున్నారు. పేమెంట్ చేసి బుకింగ్ అయితే చేసుకుని, ఎందుకంటే మళ్ళీ బోట్స్ అయిపోతే వచ్చే వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు తిరిగి వెనక్కి. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు వచ్చేస్తున్నారు. యుద్ధానికి సిద్ధమైతే అయిపోయాము. నీటి జాకెట్ అయితే వేసుకుని, బాయ్స్ కూడా అంతా రెడీ. బాయ్స్ రెడీ అందరూ. ఎక్కాలి ఇప్పుడు. ఏ బోట్ చూసుకోవాలని చూస్తాం. బ్రో ఏ కలర్? మనకి ఏ కలర్? ఏ కలర్ బ్రో? అందరూ ఆరెంజ్ అంటే చలో చలో. నేను సునీల్ బాయ్ అయితే, మా కుయ్యా బాయ్ అయితే ఎక్కుతాం ఒక బోటు. ఏ మేరకు ఇంకో बहुत इंस्ट्रक्शन दे दो. ठीक है. వీడు చాలా దోలనా కొడుకుడు, అందుకే వీడికి మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. దోల ఎక్కువడికి. దోలకు మరో పేరు అడిగి, మరో పేరు ఎవరంటే సునీల్ కుయ్యా. ఎక్కడరా? సునీల్ రాజా సాబ్ గుర్తుంది కదా, వాళ్ళు అయితే కూర్చోబెడతారు జాయిగా. బేటా 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 జీ जिसका वेट है वो पीछे जाए, जिसका कम है మై ఇన్స్ట్రక్షన్ బాయ్. आपको ये चाहिए ना? हाँ ये चाहिए भाई. మా బ్రో అయితే రెడీ చేస్తున్నాడు యుద్ధానికి. రెండు కత్తులు కత్తులు రెండు. బ్రో సాక్స్ ఉన్నాయి బ్రో నాయి. బ్రో ఎలాగా మాకేం రాదు ఇక్కడ. ఏళ్ళు ముద్ర కొడుకులు ఇక్కడ. బ్రో సాక్స్ వేసాను బ్రో నేను. సర్లే అడ్జస్ట్ చేసుకుంది, ఇంకేం చేస్తాం. बैठ जाओ भाई, बैठो. अरे भाई साहब, भाई बहुत बैठे मैं हूँ. 80 kgs 90 kgs ये भी निकलना चाहिए था ना. ठीक है भाई, ठीक है, चलता सभी चलता है मुझे मालूम है. हाँ. लेकिन गीला हो गया तो इसलिए मैं बोल रहा हूँ खराब हो गया. कुछ भी नहीं होता. ये मेरे पार्टनर से सुनील. इधर है मेरे पार्टनर. देखो हाँ भाई, आपका जिम्मेदारी है. हाँ मेरा जिम्मेदार है. इंस्ट्रक्शन दे दो भाई कैसा करना. देखो हाँ राइट मारते तो लेफ्ट जाता है, लेफ्ट मारते तो राइट जाता है. ठीक है. हाँ आगे में जाना है ऐसा करो, हाँ. पीछे करना है तो ऐसा पानी में ऐसा करे तो पीछे आता क्या? ऐसा करे तो पीछे आते, आगे करना है. ముందర గెంటి వెనక్కి వస్తుంది, వెనక్కి గెంటితే ముందరకు వస్తుంది అని చెప్తాడు. అంతే, అర్థం చేసేసుకుంటాం ఇంకా, ఏం లేదు దాంట్లో. థ్యాంక్ యూ బాయ్. सीधा बैठो सर. ఆల్ ది బెస్ట్ బోలో బాయ్, ఆల్ ది బెస్ట్ బోలో.
బాయ్ ఊపుకో చెడ్డే ఊపితే స్లో జావు. ఏంది బ్రో ముందర ఎత్తి వచ్చింది వెనకాల కిందకి వెళ్ళింది నేను షెడ్కి పంపిస్తారేంది? లేదు అంతే ఉండేది. మొలగం కదా పడి నీళ్ళలో పడితే. బ్రో అయితే సింగిల్ హ్యాండ్ తోటి అయితే డ్రైవ్ చేస్తాడు, మనమైతే వెనకాల బిందాస్ మనం. మా వాళ్ళు అయితే వస్తున్నారు వెనక ఆగాలి రాని. అయ్యి ఏంటి ఏం తెస్తున్నావు? నీ అసలు చేస్తలేదు బ్రో. కాదు ఆడ వెనకాల. బాయ్స్ కమాన్. బాయ్ ఇది చూడు ఎలా కంట్రోల్ చేస్తున్నావు. ఇదేంటి తిరుగుతుంది తిరువాకు తిరుగుతుంది బ్రో. నాకైతే బాయ్ ఇటు రండి ఇటు వెళ్దాం. ఉచ్చపడుతుంది బ్రో నాకు ఇది. పడితే సీదా పడితే. బాయ్స్ బాయ్స్ వెయిట్. ఇటు రండి రా. మా వాళ్ళు చెక్కేస్తున్నారా? ఇది బ్రో ఇది అన్ను ఒక సైడ్ వీడియో కోసం కూర్చున్నాను. కంట్రోల్ ఏ బాయ్ ఏ బాను వెళ్ళకండి. ఓకే దగ్గర ఆగరా ఆగా ఆగా ఇలాగ ఇలాగ అలా కాదు అలా కాదు అలాగా. ఏంది ఎక్కడిక్కడ తిప్పుతావు? ఆగా ఆగా ऐसा क्या? हाँ ठीक है. हाँ ठीक है ठीक है. उल्टा ఎటు లెఫ్టా బ్రో? అసలు తెలుసు. అంతే అంతే అంతే. రైటా? కమాన్ మ్యాన్ కమాన్. లెఫ్ట్ 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 మారు. టైమా ఏ మళ్ళీ ఎక్కత్తరనా? అది మనం రావద్దు, కొండ పక్కనే ఆగుదాం. అక్కడే ఆగుదాం, ఇటు రావద్దు అసలు. ఏ స్లోగా రీ అంత బాగా చేయకురా. రీ మెల్లంగా రా. రీ 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 ఎల్లకరా రే. వెనక బరువు ఎక్కువ ఉన్నాను రా నేను. మాడు సింగిల్ హ్యాండ్ అయితే నడిపేస్తాడు. కమింగ్ 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 బాయ్స్. ఏ ఏ అలాంటి ప్లాన్లు చేయకండి ప్లీజ్. డాన్సులు అంట తీటగాళ్ళలాగా ఉన్నారు కదరా. డాషా బ్రో బ్రో ఎన్ని ఫిట్? ఏ ఎల్లకి ఎల్లకి ఎల్లకిరా. ఆగరా రే విష్ణు కొట్టకు. ఆపే మనం అయితే ఫైనల్గా మన స్టిక్ తోటి అయితే ఆపేసాం. బాయ్స్ అటు నన్ను ఫాలో చేయదు. రైట్ సైడ్ కొట్టు రైట్ సైడ్ కొట్టు ఉత్తర రైట్. బ్రో మీకైతే ఈరోజు కాయకింగ్ అయితే ఎలా చేయాలి నేర్పిస్తా. చూపిరా. రైట్ రైట్ వెళ్ళాలంటే ఏం చేయాలి? అటు వెళ్ళాలంటే అటు సైడ్కి ఇటు సైడ్కి వెళ్ళాలంటే ఇలా చేయాలి, అలా రైట్ సైడ్ చేయాలి. అలా లెఫ్ట్ చేస్తే ఈ సైడ్కి వెళ్తారు. రెండు సైడ్లు చేస్తే ఈక్వల్గా ముందరకైతే మూవ్ అవుతారు. ఇటు సైడ్ మూవ్ చేసారంటే వెనక్కి రైట్ వెళ్తారు. తిప్పురా రైట్ తిప్పు రైట్ తిప్పు రైట్ తిరుపు రైట్ తిరుపు రైట్ తిరుపు. ఇలాగా చూడండి ఎలా ఆరామ్ రైట్ ఇలా తిరుగుతాం. అంటే కాయకింగ్ ఏం పెద్ద నీట్ ఏం లేదు. ఓడియమ్మ బంటే అటు సైడ్ అను. ఇటు రండి రా బంటే. అలాను. అరే ఫ్లాష్ మ్యాన్ రమ్మంటావా? ఇటు సైడ్ అనకు. ఏ సుహేల్ బాయ్స్ కమాన్ బాయ్స్. తొక్కుతా పెడలుందా? 718 సారీ 518. అయిపో పార్ట్నర్ ఇక్కడ కనబడుతున్నా మా పార్ట్నర్. వంటి చెప్తా ఇంకా అయిపోతుంది. రండి బ్రో. ఎలా ఉంది సింగిల్ హ్యాండ్ బోర్డింగ్? యాక్సిడెంట్ యాక్సిడెంట్. మా వాళ్ళు తీటలా కొడుకుడు. డ్రైవింగ్ లైసెన్స్ రాదు. డ్రైవింగ్ లైసెన్స్ తోలుతాడు. వీళ్ళకైతే డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఎలా ఎలా వదిలేడో తెలియదు వీళ్ళకి. అందరినే గుద్దేస్తున్నారు వీళ్ళు. ప్రాక్టీస్. తిరుపు 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 రైట్ తిరుపు రైట్ ఎన్న తిరుపు రైట్ తిరుపు లెఫ్ట్ తిరుపు
తిరుపు బాయ్ తిరుపు. ఇదేం దొంగుతుంది సైడ్కి. కరెక్ట్ మధ్యలోకి వచ్చేవాళ్ళ బ్రో. ఇలాగా ఇలాగే మా బాయ్స్ చూడండి ఆరామ్ ఎంత చిల్ మోడ్లా. మామూలుగా ఉంటుంది మరి మనతోటి. సునీల్ రోహిత్ పట్టు లాగకూరు మమ్మల్ని ముందుకి లాగ్ పట్టి బ్రో. రోహిత్ ఇన్ కేస్ కెమెరా నిలబడితే ఐఎమ్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ. రేసింగ్ సెషన్ ఎప్పుడైతే కమాన్ విష్ణు కమాన్ వీ కెన్ డూ ఇట్. రే నీళ్ళంతా మీద పడలేరా. బాయ్స్ ఫస్ట్ మేము ఫస్ట్. వాళ్ళ టీం పేరు డోలు, మా టీం పేరు బోలు. డోలు ఫస్ట్ వెళ్తాడా బోలు ఫస్ట్ వెళ్తాడా. రేసింగ్ కమాన్ బాయ్స్ కమాన్. जो बोले निहाल యా జిహాద్. యాక్సిడెంట్ బాయ్స్. Can you please take photos of us in this camera? Okay, I'll go around. అరే అక్కడ పోయి రివర్స్ కొట్టాను. మా బ్రో అయితే అడుగుతాడు వాళ్ళే వీడియో ఫోటోలు తీస్తాకే. అరే కెమెరా చెప్పరా. తీసుకో రా. అటు దట్ సైడ్. Hey, Sule. కమాన్ కమాన్ సునీల్. మెడకాయ పోయింది బ్రో అది. జై భవానీ. ఏ తల్లి బహుం బహుం. సో టైం అయితే అయిపోయింది. ఇప్పుడైతే బ్యాక్ అయితే వెళ్ళిపోతాం. ఎవరు లేరు. అరౌండ్ 5:45 అయితే అయింది. సో సన్సెట్ కూడా అయిపోతుంది చూసుకున్నట్టయితే. ఈ కొండల మొదలు అయితే సన్సెట్ ఇదైతే క్రేజీ వ్యూ ఉంది. కాకపోతే లోపల అయితే మేము అక్కడికైతే రీచ్ అయిపోలే. అదే పాయింట్ ఎక్కడ స్టార్ట్ చేసాం అక్కడికైతే వెళ్ళిపోలే ఆ కొండల దగ్గరికి అయితే. సో బ్యాక్ అయితే వెళ్ళిపోతాం. లాగ్ అయితే అయిపోయింది. మా కయాకింగ్ అయితే అయిపోయింది. సో ముందరికైతే లేగాలి. ఇదిగో ఊరికి done and dusted. ವಿಡಿಯೋ ಮಾಡಿದ್ದೀರಾ? ಟ್ಯಾಗ್ ಮಾಡ್ತೀನಿ ನನಗೆ. ಮಾಡ್ತೀನಿ. Escape explore. కాకింగ్ అయితే అయిపోయింది ఫైనల్గా. సో ఇంకా రిటర్న్ అయితే అయిపోతాము బెంగళూరు. ఇక్కడ నుంచి అరౌండ్ 103 కిలోమీటర్స్ అయితే ఉంది. సో 2.5 hours నుంచి ఉంది. ఇంకా అక్కడ ఏం లేవు. ఆకలి అయితే అవుతుందని చెప్పి ఇంక బనానా అయితే కొనుక్కున్నాం. ఇంకా అందరూ అయ్యే తింటున్నాం. సో ఇంకా ఇంకేమైనా ఉంటే చూపిస్తా, లేకపోతే వీళ్ళేంటి